शाह न्यूज में आपका इस्तकबाल है। ताज़ा तरीन खबरों के लिए देखते रहिए शाह न्यूज। सबक नमस्कारम। నిజంగానే ఏ రకంగా ఆలోచన చేసినామో అదే ఆలోచన ఈరోజు పూర్తి చేసినట్లేదని అనిపిస్తుంది నాకు. జగదీష్ రెడ్డి గారు రాజకీయాల్లో నిజంగానే ఒక అజాత శత్రువు. విద్యార్థి దశలో రాజకీయాలు చేసినప్పుడు, విద్యార్థి నాయకులు ఉన్నప్పుడు ఈ పట్టణంలో ఏ కార్యక్రమమైనా బాగా ప్రోత్సహించి భావంలో కొద్దిగా భావాజాలం అటు ఇటున్నా కూడా ప్రోత్సహించి ముందు తీసుకెళ్తున్న నాయకుడిగా నన్ను ఎంచుకొని ముందు తీసుకెళ్ళాడు. అడ్వకేట్గా ప్రాక్టీస్ చేస్తూ మంచి ప్రాక్టీస్ ఉంటే 92లో టీఎస్ఎస్ ఎలక్షన్ వచ్చినాయి. శ్రీనివాస్ రెడ్డి గారు డీసీ ప్రెసిడెంట్, తర్వాత జగదీష్ రెడ్డి గారు ఆయనతో కలిసి పీసీ వైస్ ప్రెసిడెంట్ ఉండే. గ్రామస్తులు వచ్చి పిఎస్ఎస్ అధ్యక్షులు పోటీ చేయించి జిల్లా డీసీఎంఎస్ చైర్మన్ చేసి ఈ రాష్ట్రానికి పట్టణ చేసిన నాయకుడు జగదీష్ రెడ్డి గారు. దాంతోపాటు కాంగ్రెస్ పార్టీ రాజకీయాల్లో ఆ రోజులున్న కడుగట్టిన కాంగ్రెస్ పార్టీ వాదులు చిన్నారెడ్డి కానీ, అతను కానీ, శ్రీనివాసరెడ్డి కానీ, పెద్ద మనుషులందరూ కూడా ఉమ్మడి జిల్లాలో చాలా పటిష్టంగా పార్టీ నిర్మాణం కొరకు ఎరుకకు పనిచేసేది అనేది నేను కళ్ళారా చూస్తున్నా. ప్రధానంగా జగదీశ్వరితో నేర్చుకున్న రాజకీయం ఏంటంటే, రాజకీయాలు అంటే ఎలక్షన్లకు ఉంటాయి. ఎలక్షన్స్ తర్వాత రాజకీయం మొత్తం కూడా అందరు కలిసిమెలిసి ఉండాలి. వ్యక్తి ద్వేషాలు వద్దు. పార్టీ పరంగానే మనం ఏమున్నా కూడా విమర్శించుకోవాలి. ఆశయాలు సిద్ధాంతాలు అనుగుణంగా పనిచేయాలి. అది బాగా నేర్చుకోండి మాట. అప్పటి నుంచి మేము అన్ని రాజకీయ పార్టీలతో నాయకులతో మంచిగా ఉండి ఈ జిల్లాలో వాతావరణం చాలా మంచిగా సజీవం నడుస్తుంది. ప్రధానంగా ఈ పట్టణంలో జగదీష్ రెడ్డి గారు కౌమీ ఏకతా కమిటీని ఏర్పాటు చేసి అన్ని మతాలకు సంబంధించిన నాయకులందరూ కానీ, బహుమతురావు సార్ కానీ,